Watch full episodes on Jio Hotstar. Hey! Happy Holi! Happy Holi! హోలీ రంగులు వావ్! ఇదిగో నా పిచికారి నిండిపోయింది. ఇదిగో నా పెద్ద బలూన్ కూడా. డిస్టింక్షన్, ఈ రోజు హోలీలో నువ్వు నా ముందు ఫెయిల్ అయిపోతావు. ముందు హోలీ ఆటలో డిస్టింక్షన్ తీసుకురా, తర్వాత మాట్లాడదాం. ఇదే సరైన అవకాశం పట్వర్తన్. వీళ్ళిద్దరి మధ్యలోకి దూరిపో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరికి హోలీ వచ్చేసింది, కానీ నా హోలీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కమాన్ పిల్లలు. ఇన్ని సంవత్సరాల నుండి నేను కలర్స్ కలిపిన ఒక్క నీటి బొట్టు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఈ సంవత్సరం నేను హోలీ ఆడి తీరతాను. ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో నిండిపోతాను. రంగీల రాజా అయిపోతాను. ఇదిగో కలర్ వేసేసాను, ఇక ఇదిగో ఫుల్ గా మిక్స్ చేసేసాను. ఇట్స్ రెడీ. ఎత్తండి ఎత్తండి ఎత్తండి. హాయ్ హాయ్ కెప్టెన్. గన్నుందంతే బుద్ధెత్తుంది, బ్రెయిన్ ఉందంతే తెలివి ఉంది. తప్పుగా అనుకోకండి, హోలీ అండి. ఇక గోపాల్ ఇంకా లక్ష్మణ్ కోసం ట్రాక్ తో పాటు రెడీగా ఉంది ట్రాలీ. నేను ఈ నీటిలో ఎలాంటి రంగు కలిపానంటే రుద్ది రుద్ది సబ్బు అరిగిపోతుంది, కానీ కలర్ మాత్రం భలే ఉంది. ఎలాంటి రంగంటే రుద్ది రుద్ది సబ్బు అరిగిపోతుంది. నేను ఇదే రంగులో తడుస్తాను. పదండి, గోపు లక్ష్మణ్లు వస్తూ ఉంటారు. పదండి పదండి, త్వరగా వెళ్ళి చెట్టు వెనక దాక్కుందాం. లక్ష్మణ్, గోపాల్ వచ్చినప్పుడు ఈ తాడుని కిందికి వదిలేయి. గోపాల్కి కూడా తెలియాలి కదా అసలైన హోలీ ఎలా ఆడతారో అని. గోపాల్ ఇక్కడికి చేరుకోవడానికి ముందే నేను ఆ కలర్ లో తడిచి కలర్ఫుల్ అయిపోతాను. నాకు తెలిసి ఇప్పుడు గోపాల్ బకెట్ కిందకి వచ్చి ఉంటాడు. బహుశా గోపాల్ కోసం ఈ వల వేసినట్టున్నారు. ఎస్. గోపు, నువ్వు ఇక్కడ, మరైతే అక్కడ 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 వస్తుంది ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఆయన ఆపి తీరాలి, ఆపాలి. ఈ అల్లరి పనులు చేసింది నువ్వేనని ప్రిన్సిపల్ సార్ కి తెలిసిందనుకో, నిన్ను స్కూల్ నుంచి రెస్టిగేట్ చేసేస్తారు. వద్దు వద్దు. వద్దు. ఏంటి నువ్వు చేసిన పని మాధవ్? సార్, స్కూల్లో రంగులు నదిలా ప్రవహించినా కూడా, ఆకాశంలో నుండి బెలూన్ల వర్షం కురిసినా కూడా నేను మీ మీద ఒక్క రంగు నీటి చుక్క కూడా పడనివ్వను సార్, అస్సలు పడనివ్వను. ఈ రోజు వీడు నన్ను హోలీ ఆడనివ్వడు. మాధవ్, హోలీ అప్పుడు ఎదుటి వాళ్ళకి రంగులు పూయాలరా, మనకి మనమే పూసుకోకూడదు. మాధవ్, ఇదిగో నీ రంగు మొత్తం కదిగిస్తాను నేను. రుద్ది రుద్ది సబ్బు అరిగిపోతుంది, కానీ ఈ కలర్ మాత్రం పోదు. హోలీకి మనుషుల మీద రంగులు వేయడం మామూలుగా జరిగే పనే, కానీ మనం మాధవ్ని వాడి చెంచాలని రంగుల్లో ముంచేద్దాం. భలేగా ఉంటుంది. మాధవ్ ముందు నుంచి కలర్ఫుల్ అయిపోయాడు. ఇప్పుడు తనని ఈ గొయ్యిలో పడేసి మల్టీ కలర్ చేసేద్దాం.
మాధవ్ చుట్టుపక్కల లేడు. ఇక గోపాల్ కూడా ఇక్కడి నుంచి చాలా దూరంలో దాక్కున్నాడు. ఈ గొయ్యలో దూకి రంగీలా రాజా అయిపోతాను. సరారారారా. ఇప్పుడు మొసలొచ్చి రంగుల చెరువులో పడిపోతుంది చూడు. చెరువులో కాదు, గొయ్యిలో. నాక్ నాక్. మాధవ్, నువ్వు ఇక్కడున్నావేంటి? అవును, అయితే అక్కడ ఉన్నది ప్రిన్సిపల్ సారా? ఆయన నాపి తీరాలి. గోపు, ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు నువ్వు తవ్విన గొయ్యి వైపే వెళ్తున్నారు. ఆయన అందులో దబాలను పడిపోయినప్పుడు నువ్వు ఈ స్కూల్ నుండి కబాలను బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మల్టీ కలర్స్. గోపాల్, ఏంటి నువ్వు చేసిన పని? ఒకసారి ఇలా చూడండి సార్. ఒకవేళ నేను సరైన టైంకి రాకపోయి ఉంటే మీరు ఈ గొయ్యిలో పడిపోయి ఉండేవాళ్ళు. మీ తెల్లని కుర్తా మొత్తం రంగులమయంగా అయిపోయేది సార్. అలాగే మీ మొహం కూడా ఎవరు గుర్తుపట్టలేకపోయేవాళ్ళు సార్. అయ్యో, నేను అదే కోరుకున్నాను. సార్, స్కూల్లో రంగులు నదిలా ప్రవహించినా కూడా పర్వాలేదు సార్. ఆకాశంలో నుండి బెలూన్ల వర్షం కురిసినా పర్వాలేదు సార్. కానీ నేను మీ మీద ఒక్క చిన్న రంగు చుక్క కూడా పడినవ్వను సార్. ఇది నా ప్రామిస్ సార్. ప్రామిస్ సార్, ఒట్టేసి చెప్తున్నాను. సరే సరే, ఈ ఛాన్స్ కూడా పోయింది. ఇంకా చాలు. ఈసారి గోపు నా బెలూన్ అటాక్ నుంచి తప్పించుకోలేడు అసలు. వాడు ఒక్క బెలూన్ విసిరితే మనం 10 బెలూన్లు విసురుదాం. ఇప్పుడు జరుగుతుంది బెలూన్ వార్. ఇదే అవకాశం. గోపాల్, మాధవులు ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు. ఇక నేను మధ్యలో ఉంటాను. ఇప్పుడు నేను రంగీలా రాజా అవ్వకుండా ఎవరు ఆపలేరు. సరరరరా, సరరరరరా, సరరరరా. ఇప్పుడు చూడు అసలు ఆట. అసలైన ఆట మేం ఆడతాం. బాయ్స్, రెడీ ఫర్ ది అటాక్. ఇప్పుడు వీళ్ళ బెలూన్ వారు మొదలవ్వగానే నేను మధ్యలోకి వెళ్ళి నిలబడతాను. అప్పుడు పడుతుంది నా మీద రంగుల వర్షం. సరరరరరా. నేను ఈ రోజు నా మీద ఎవరిని రంగు వేయనివ్వను. ఎవరైనా నా దగ్గరకు వచ్చారంటే నేను ఈ వాటర్ స్ప్రేతో వాళ్ళ ఉద్దేశాలన్నింటి మీద నీళ్లు పోసేస్తాను. బాబా, ఎవరు కొట్టారు? ఎవరది? ఎవరో దమ్ముంటే ఎదురుగా రండి. నా మీద బెలూన్ విసిరారు, కానీ ప్రిన్సిపల్ సార్ మీద ఒక్క రంగు నీటి చుక్క కూడా పడనివ్వరు. బాబా, ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. హోలీ, here I come. సరరరా. Dishum, dishum, dishka, dishka, dishum, 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 dishum. Yeah, dishum, dishum, dishka, dishka, dishum, 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 dishum. Oh no! Oh no, ప్రిన్సిపల్ సార్. చూసారా సార్, మీకు ఒక్క బెలూన్ కూడా తగలనివ్వలేదు. స్కూల్లో రంగులు నదిలా ప్రవహించినా కూడా, ఆకాశం నుండి బెలూన్ల వర్షం కురిసినా కూడా. అస్సలు మాట్లాడకు పప్పి. ఎందుకు రంగులకు దూరంగా ఉంచుతున్నారు? ఎందుకు నా జీవితాన్ని ఇలా బ్లాక్ అండ్ వైట్ గా ఉంచేస్తున్నారు? ఎరుపు, గులాబీ, నీలం, పసుపు, ఎన్ని రకాల రంగులు. ఇప్పుడు అవన్నీ నాకు ఈ తెల్లని కుర్తా మీద కావాలి. సార్, అంటే మీకు ఇప్పుడు హోలీ ఆడాలనుందని చెప్తున్నారా? నీకు రంగుల్లో తడవాలనుందా? సార్, మీకు రంగుల్లో తడిచిపోవాలనుందా ఏంటి? అవును బాబు, అవును. ఒకవేళ నేను కలర్స్ కి ఇంకా దూరంగా ఉంటే నేను కోపంతో ఎరుపు, పసుపు అయిపోతాను. Wow, balloons! Attack!
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.